అదే కలియుగంలో మరకతాచలంగా విరాజిల్లుతున్నది. ఎన్నో యోజనాల వరకు విస్తరించిన ఈ అగ్నిమయ లింగమే మహర్షులు, దేవతలు అందరూ భక్తితో తనకు ప్రదక్షిణ చేసి ప్రార్థించగా ప్రసన్నమై ప్రశాంతమై లోకక్షేమంనకై తన ప్రకాశమును రహస్యంగా మరుగుపరుచుకొని పర్వతాకారమై నిలిచి ఉంది అని గౌతమ మహర్షి వివరించగా పార్వతి మరలా ఇలా అడిగింది, ఓ పరమఋషి, దేవతలు అరుణాచల్ని ఏ విధంగా ప్రార్థించారు? అతడు ఎలా శాంతించెనో దయచేసి నాకు తెలపండి అని పార్వతి అడిగగా గౌతముడు సమస్తము తెలిసిన పార్వతి యొక్క పరమ భక్తికి మెచ్చి, దేవి పార్వతి వినుము, అగ్నిమయ రూపమైన తేజోపర్వతము దగ్గరకు వెళ్ళలేక దేవతలు అరుణాచలిని యథాప్రకారం అర్చించి ఇలా ప్రార్థించారు. అన్ని లోకములకు మేలు చేసేవాడా అరుణాచలేశ్వర, నీవు అగ్నిస్వరూపుడు